ప్రజల ఓట్లతో గెలిచిన గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజల్లోకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారని బీసీ జిల్లా అధ్యక్షుడు కందూరి ఐలయ్య విమర్శించారు. మరోవైపు రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసరి లింగారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బట్ట పరశురాములతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, కొండపాక మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నూనె కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాస్తవమైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్టాండ్ పనులపై వంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పూర్తి సమాచారం లేకుండా మాట్లాడడం మానుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బందారం గ్రామ సర్పంచ్ కొలుపుల గంగాధర్, వెలికట్ట పిఎస్సిఎస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్రావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మంచాల కనకరాములు, గజ్వేల్ సుదర్శన్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి సెంటర్కి వెళ్ళి ఎన్నెట్లు ఉన్నాయి, మీకు ఎన్ని కన్నీళ్ళు కావాలి, ఎంత పంట పండిందని తెలుసుకోవాల్సింది ఎవరు? మన ఎమ్మెల్యే కేసీఆర్ గారు. అది బుద్ధి తెలియక, ప్రోటోకాల్ తెలియక నర్సారెడ్డి గారి మీద, ఆంగిరెడ్డి గారి మీద మాట్లాడుతుంది. వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం అని ఉండాలి. ఎందుకంటే ఇంక అంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు. వారికే తెలిసి ఉండాలి. వారు ఏంటంటే ఎప్పుడైనా గెలిచి ఉంటేనేమో ఈ ప్రోటోకాల్ ఏంది, ఇదేందని తెలిసిండు. అయినా కానీ వాళ్ళకి ఏ ప్రోటోకాల్ లేకున్నా కానీ వారు కూడా వారికి తోచిన సాయంగా వారు, ఎందుకంటే ప్రతి గ్రామానికి వెళ్ళి వడ్ల కొనుగోలు సెంటర్ల దగ్గరికి వెళ్ళి మీకు ఏం సమస్య ఉంది, మిల్లర్లతోటి మాట్లాడు, మరియు అదేవిధంగా కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో మాట్లాడి లారీలు ఏ విధంగా వస్తాయని చెప్పే విధంగా మాట్లాడి వారు అంతో ఇంతో రైతులకు సాయం చేస్తున్నారు. మీకు ఆ ఇంగిత జ్ఞానం లేకుండా రైతులను రెచ్చగొట్టి ఒడ్లు పోకుండా మీరు చేస్తున్నారు. ఎందుకనంటే అట్లా ఒడ్లు పోతలేవు అని చెప్పి రైతులకు మీరు మోసపూరితము అయినా చెప్తున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ట్యాబ్ ఎంట్రీ చేసినాక 24 గంటలలో డబ్బులు పడుతున్నాయి. ఇంతకుముందు మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం వారం రోజులైనా డబ్బులు పడకపోయారు. 24 గంటలలో డబ్బులు పడుతున్నాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి మీరు ఇలా ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ప్రజలకు ఒక తప్పుదో పట్టిస్తారు. ఈరోజు ఎక్స్ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు, డిసిసి అధ్యక్షులు ఆంగిరెడ్డి గారు వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి పనులు ఫోన్ల ద్వారా కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ ఫోన్ల ద్వారా ఆదేశిస్తూ పనులు జరిపిస్తున్నటువంటి నర్సారెడ్డి గారు, అలాంటిది నువ్వు ఈరోజు నర్సారెడ్డి గారిని, ఆంగిరెడ్డి గారిని మాట్లాడుతున్నావంటే నీ స్థాయి ఏంది? నర్సారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీపీ అయ్యారు, డీసీబీ చైర్మన్ అయ్యారు, ఎన్నో పదవులు నిర్వర్తించారు, ఎన్నో పదవులు. నువ్వు ఏ పదవి వేయలేదు ఇంతవరకు. అంత పెద్ద నాయకుని విమర్శించే స్థాయి నీకు కాదని చెప్పి నేను నూనె కుమార్ని మాట్లాడుతున్నా. ఫస్ట్ నువ్వు మాట్లాడేటప్పుడు మన ఎమ్మెల్యే, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ అంటే ఆయన 2 సార్లు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయన అనుకుంటే 5 నిమిషాలు అయినా పని కావచ్చు. ఎందుకు ఫామ్ హౌస్లో అనుకుంటున్నాను మీరు ప్రశ్నించారని చెప్పి నేను మాట్లాడుతున్నా. మీరు రైతుల మీద మీకు ప్రేమ ఉంటే కేసీఆర్ బయటకు పట్టుకురారు, ఒడ్లు అమ్మే ప్రయత్నంలో జరగండి. ప్రజాకం కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శించడం, మాట్లాడడం, ఆరోపణలు చేయడం, నర్సారెడ్డిని ఆరోపణలు చేయడం, ఇదేం పద్ధతి మీకు? మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఏం చేస్తున్నాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా.